పోలీసుల వ్యవస్థపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. జగన్ వ్యాఖ్యలు కేవలం మహిళలను మాత్రమే కాదు, మొత్తం పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. జగన్ పోలీస్ వ్యవస్థకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పోలీసుల వ్యవస్థపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. పోలీసులు నాయకుల చొరవతో కానీ, వ్యవస్థల ఒత్తిడితో గానీ రూపుదిద్దుకోరని, వారు ఎన్నో కష్టతరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై అర్హత సాధించిన వారే అన్నారు. శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను భుజాలపై వేసుకుని 4వ సింహంగా వ్యవహరించే పోలీస్ వ్యవస్థను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు అని పేర్కొన్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి సమాజ శాంతిని నిలబెట్టే విధంగా పనిచేసే పోలీసులపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి అన్నారు. సత్యసాయి జిల్లా ఎస్పీగా ఓ మహిళ ఉన్న అనే విషయం కూడా పట్టించుకోకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు విచక్షణ లేకుండా చేసినవి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,000 మంది మహిళా పోలీసులు సేవలు అందిస్తున్నారు అని చెప్పారు. జగన్ వ్యాఖ్యలు కేవలం మహిళలను మాత్రమే కాదు, మొత్తం పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయి అని అన్నారు. జగన్ పోలీస్ వ్యవస్థకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని బీజేపీ డిమాండ్ చేస్తుంది అని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పోలీస్ వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారి యూనిఫామ్ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడు తీసి కొడతాము అని చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు, అసలు ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.